టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సులో ఉన్నవారు కిందకు దిగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుంచి 40 మంది పర్యాటకులు టూరిస్టు బస్సులో తీర్థయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో షిరిడి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున బస్సు డ్రైవర్ చాయ్ తాగేందుకు కోలపల్లిలో ఓ హోటల్ వద్ద బస్సు నిలిపాడు. వెనక నుంచి వచ్చిన ఓ డీసీఎం బస్సుపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు వద్దే నిల్చున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జోగిపేటలోని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయింది. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను నారాయణమ్మ, సూరప్పమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క తీర్థయాత్రలకు వెళ్లి పుణ్యబలంతో క్షేమంగా వస్తారనుకుంటే ఇలా శవాలై మిగిలారంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మా చీపురుపిల్లండి విజయనగరం జిల్లా. మేము యాత్రలకు వస్తాను. ఇలాగా బస్సు సైడ్ పెట్టి వెళ్తే లారీ వాడు గుద్దీశాడు. వెనక నుండి వచ్చి గుద్దీశాడు. బస్సులో తక్కువే ఉన్నారండి. సైడ్లు అంటే ఉన్నారు ఎక్కువ జనం. బస్సులో ఉంటే అందరూ దొరికిపోదురు. అంటే మిగిలిన వాళ్ళందరూ కింద ఉన్నారు. కిందనే ఉన్నారు. కింద ఉన్న వాళ్ళే దొరికిపోతారండి బాగా. మొత్తం ఎంత మంది వచ్చారు? మేమా బస్సా ఒక 40 మంది అసలు మొత్తం మీద అందరూ 50 మంది ఉంటారండి. 50 మంది ఉంటారు. కింద ఉన్న వాళ్ళకి తాకిందా? కింద ఉన్న వాళ్ళే బాగా చచ్చిపోయింది. దెబ్బలు తగిలింది. చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు కింద నుండి దెబ్బ తగిలింది. నాడి దూసుకెళ్ళిపోయింది. చనిపోయినా నీకేమైతుంది? మా ఆవిడని. ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. ఏమేం పేర్లు? అప్పలారని ఒకరితే. ఊరి పేరు చెప్పాలి. అలా సూరప్పమ్మ.